ఇప్పుడు మీకు జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి రావడానికి కారణం ఎవరు? జిల్లా పరిషత్ చైర్మన్గా నాకున్నటువంటి అనుభవం, సీనియారిటీ ఓకే ఒక ఎత్తు అయితే, ఒక ఎత్తు మా తమ్ముడు బాలాజీ గారు. ఓకే మా తమ్ముడు బాలాజీ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆడిటర్గా ఉన్నారు. ఇంకొక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శిష్యుడిగా నేను 86గా ఉన్నాను కాబట్టి లోకల్లో ఉన్న ఏ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ అడ్డు చెప్పకుండా ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగింది. ఓకే. సో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు జిల్లా పరిషత్ ఇవ్వకుండా ఏమైనా చేశారా అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కడా బహిరంగంగా ఆయనే ప్రపోజ్ చేశాడు. ఓకే. ముందు జగన్మోహన్ కొన్ని రాజకీయ ఈక్వేషన్స్లో ఒక్కొక్క సందర్భంలో కొందరిని చేయాలనుకోవడం సహజంగా ఉంటుంది, అన్ని పార్టీల్లో కూడా ఉంటాయి. 14లో నన్ను ఎమ్మెల్యే చేయాలని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు కూడా అనుకున్నారు చేయాలని. ఓకే. బట్ నాకు ఆర్థిక వనరులు సహకరించకుండా నేనే పోటీకి వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో వచ్చిన అవకాశాన్ని నాకు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? ఆయన మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, బట్ ఒక సీనియారిటీ చూసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు తీసుకొని నన్ను చేయడం జరిగింది. ఓకే. సో అంటే మీ ఇద్దరి మధ్యలో అనుబంధం అలాగే ఉందా? ఏమన్నా మధ్యలో ఏదన్నా ఇప్పటికీ ఏదైనా అవసరం వస్తే వాసు ఈ పని ఉంది, ఎక్కడున్నావు, త్వరగా వచ్చి చూడు అని చెప్తాడు.